శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక సభ్యులు సద్గుణ సాయిరెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో శ్రీకృష్ణుని ఊరేగింపు కార్యక్రమం జరిగింది. కోలాటాలతో భక్తి శ్రద్ధలతో పట్టణం గుండా శ్రీకృష్ణుని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ కేశంపేట జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, శోభా నరసింహారెడ్డి, పురుషోత్తం మరియు పిల్లలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దళిత సిద్ధాంత ఆదికర్త అయిన శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర స్వామివారి ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమం చేపట్టినాము. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో ఉన్నప్పుడు ఆయన 11 రోజులు శ్రీకృష్ణుని యొక్క ఉత్సవ సేవ ఊరేగింపు పల్లకి చేసేవారు. మళ్ళీ ఆయన భూమికి మన జన్మించి వచ్చి ఈ కలియుగంలో ప్రబోధగా అన్ని విషయాలు దళిత సిద్ధాంతాన్ని తెలిపాడు. అది భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనే 3 ఆత్మలను పట్టుకొని అదే విధాన్ని ఆచరించి దళిత సిద్ధాంతం అని పేరు పెట్టి ఈ జ్ఞానాన్ని ముందరికి తీసుకుపోతున్నాడు. అందరూ కూడా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఆచరించాలని ఆయన యొక్క నిజభావాన్ని స్వామివారు 50 ఏళ్ళు కృషి చేసి మన యొక్క తెలంగాణ భాషలో భగవద్గీత దళిత సిద్ధాంత భగవద్గీత అని రచించారు. అది సరళమైన భాషలో ఉంది కాబట్టి పిల్లలు దివ్య ఆశీస్సులతో మేము కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని ప్రతిమను ఇంటి ముందు పెట్టుకొని పూజలు నిర్వహించుకొని ఈరోజు మేము షాద్నగర్లో పల్లకి ఊరేగింపు పెట్టుకున్నాము. పల్లకి ఊరేగింపు అనేది ఊరు ఎరిగింపు కార్యక్రమం. మొదట్లో దానికి ఊరు ఎరిగింపు కార్యక్రమంగా పేరు వచ్చింది. అయితే అది రాను రాను ఊరేగింపుగా మారింది. ఊరు ఎరిగింపు కార్యక్రమం ఎందుకు అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతను చెప్పారు కాబట్టి ఆ భగవద్గీతను శ్రీకృష్ణుడు సర్వ మానవులకి అందరికీ జగద్భర్త జగద్గురువు పాదపద్మంలో ఆశీస్సులతో షాద్నగర్ పట్టణం నందు వారం రోజుల పాటు శ్రీకృష్ణ ప్రతిమను మా ఇంటి ముందు నిలుపుకొని పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ ధర్మాలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని శ్రీకృష్ణుని కృపకు ప్రార్థులయ్యి మోక్ష సాధనకై కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఇందులో పాల్గొని శ్రీకృష్ణుని కృపకు ప్రార్థులు కావాలని ఆశిస్తున్నాం.